శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశికి చతుర్థ స్థానంలో రాహు యొక్క ప్రభావము, పంచమంలో శనీశ్వరుడు, షష్ఠ స్థానంలో కుజుడు, సప్తమంలో రవి, అష్టమంలో శుక్రుడు ప్లస్ బుధుడు, భాగ్యస్థానంలో గురుడు, అలాగే రాజ్యంలో కేతు అద్భుతంగా కూర్చుని చెప్పచ్చు. ఈ బృహస్పతి భాగ్యస్థానంలో ఉచ్చస్థానంలో రావడం అనేది వృశ్చిక రాశి వారికి ఒక అదృష్టాన్ని ఇచ్చినట్టుగా చెప్పచ్చు. ఉచ్చస్థానంలో గురుడు ఉండడం, అలాగే ధన పంచమాధిపతి, ధనం ఇచ్చేవాడు, అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు వృశ్చిక రాశి ఇచ్చేవాడు భాగ్యస్థానం అదృష్టం ఇచ్చే ప్రదేశంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి అది అద్భుతమైన సమయము, అద్భుతమైన సంవత్సరం అని చెప్పడానికి అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు గట్టిగా అనుకోండి, అదృష్టం కూడా కలిసి వస్తుంది. మనం ఒకటి ప్రయత్నం చేస్తే మనకు రెండు తగిలినట్టుగా చక్కగా మంచి ఉద్యోగం మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారంలో కూడా పెట్టుబడి పెట్టింది 2-3 రకాలుగా పెట్టండి, పర్వాలేదు. మనకు లాభాలు కూడా 3-4 రకాలుగా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం చిన్నప్పుడు చెప్తుంటాం 3 పువ్వులు 6 కాయలు అంటారు చూస్తే, ఆ రకంగా వ్యాపారంలో కూడా ఒక మంచి స్థితికి తీసుకురావడానికి అవకాశం ఉంది. అనే వ్యాపారం అయినప్పటికీ కూడా శ్రీకారం చుట్టండి, అగ్రిమెంట్ రాసుకోండి, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోండి, చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, ప్రైవేట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, టెంపరీ ఉద్యోగాలుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాడికి పర్మనెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టండి. సక్సెస్ అనేది లాంగ్ టర్మ్లో మీకు కనిపించే అవకాశాలు ఉన్నాయి. అలాగే చదువుకుంటున్న విద్యార్థులకు సరి అయిన అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళకి, అలాగే విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నం, అంటే ఏమి చదువుకున్నారో దానికి సంబంధించిన ఉద్యోగం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు 100% మనకు కనిపిస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు వ్యాపార రీత్యా వాళ్ళు కూడా ఈ 15 రోజులు చాలా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. కాబట్టి ప్లానింగ్, ప్రోగ్రామ్, గోల్, టీమ్, ఎయిమ్ ఇవన్నీ సెట్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. సక్సెస్ అనేది కనబడుతుంది. లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. అలాగే మనం ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే 6వ స్థానంలో కుజుడు, అష్టమంలో మనం చూసుకుంటే శుక్రుడు ప్లస్ బుధుడికి ప్రభావం కనిపిస్తుంది. ఈ కుజుడు 6వ ఇంట్లో ఉండడం కొంతవరకు తెలియకుండానే గ్యాస్ట్రిక్, అదేవిధంగా ఇండైజెషన్ సిస్టంలో మనకు ఆహారం వెళ్ళే ప్రదేశంలో ఏదైతే ఉందో అక్కడ కొంతవరకు మంట ఇవన్నీ వచ్చి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. దానికి కావాల్సిన మెడిసిన్స్ తీసుకోవడం ప్రయత్నం చేసండి. ఇక మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని నిత్యము అనుష్ఠానం చేసుకుంటూ వెళ్ళండి. దానివల్ల కొన్ని సమస్యల పరిష్కార మార్గం కనబడుతుంది. రాజమార్గంలో రాజయం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.